వెల్కమ్ టు D10 నేను రేవతి. దేశంలోని కార్మిక చిన్న రైతు కుటుంబాలు తాము ఉండడానికి, వ్యవసాయానికి, ఇతర జీవనోపాధికి ఉపయోగించే భూమిపై సురక్షితమైన హక్కులను కలిగి లేరు. పట్టణ గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ఇదే పరిస్థితి ఉన్నది. సోషల్ రీసెర్చ్ కలెక్టివ్ తో కలిసి పనిచేసే పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఈ కార్మిక రైతు కుటుంబాలు వేధింపులను, పెనాల్టీలను, తొలగింపులు వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇది వారి ఆర్థిక అభద్రతకు దారితీస్తుందని అధ్యయనం వివరించింది. ముఖ్యంగా తొలగింపులు, తరలింపుల కారణంగా పిల్లలకు హానిని కలిగిస్తుందని, ఇది పేదరికంపై తరాల ప్రభావాన్ని కలిగి ఉంటుందని అధ్యయనం పేర్కొన్నది. ఈ ఏడాది జూలై, ఆగస్టులో నిర్వహించిన ఈ సర్వేలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లోని తెహ్రీక్ గర్హవాల్, డెహ్రాడూన్, తమిళనాడులోని రామనాథపురం, నీలగిరి జిల్లాల నుంచి మొత్తం 1840 మంది కార్మిక చిన్న రైతు కుటుంబాలు పాల్గొన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలు ప్రభావిత కుటుంబాలపై పరిమిత ప్రభావాన్ని చూపిందని, అనేక కుటుంబాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. హౌసింగ్ విషయంలో వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డెహ్రాడూన్ లో 64% మంది, ఢిల్లీలో 66% మంది తమ పేరు మీద లేని స్థలంలో నివాసం ఉంటున్నారు. ఏది ఎవరి భూమి, ఏది ప్రభుత్వ భూమి అన్నది వారికి తెలియదు. ఇక కిరాయికి ఉంటున్న వారిలో చాలా మంది లిఖిత పూర్వక ఒప్పందాన్ని కలిగి లేరు. డెహ్రాడూన్ లో దాదాపు 3వ వంతు, ఢిల్లీలో 10% మంది తొలగింపు బెదిరింపులను ఎదుర్కొన్నారు. ఈ రెండు నగరాల్లో దాదాపు 6 నుంచి 7% మంది వాస్తవానికి ఈ తొలగింపు చర్యకు గురయ్యారు. తమిళనాడులో 81 మంది ఈ బెదిరింపులను ఎదుర్కోగా 19% మంది కిరాయికి ఉన్నట్టు ఇండ్లు, ప్రదేశం నుంచి బయటకు పంపబడ్డారు. తమకు పరిహారం కానీ, నివసించటానికి ప్రత్యామ్నాయ స్థలాలు కానీ అందలేదని తమిళనాడులో 90% మంది తెలిపారు. అయితే ఢిల్లీలో 60% మందికి ప్రత్యామ్నాయ మార్గం చూపబడిందని, అయితే ఇక్కడ నగర స్పష్టమైన పునరావాస విధానం ద్వారా సాధ్యపడి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో తొలగింపునకు గురైన స్థలాలను బిల్డర్లు, కంపెనీలకు అప్పగించారని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. అయితే ఇలాంటి తొలగింపు చర్యలు ఏదైనా ప్రజా ప్రయోజనాన్ని సాధించిందా అనే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. ఇక తొలగింపు చర్యను ఎదుర్కొని చాలా కుటుంబాలు చాలా తక్కువ నాణ్యతను కలిగి ఉన్న ఇండ్లలో నివసిస్తున్నాయి. డెహ్రాడూన్ లో 9వ వంతు మంది తమకు రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు లేవని చెప్పారు. ఉత్తరాఖండ్ లోని తెహ్రీక్ గర్హవాల్ పర్వత ప్రాంత ప్రజలు తమ ఇండ్లకు నల్ల కనెక్షన్లు లేవని వాపోయారు. నగరాల్లో ఉన్న కుటుంబాలు హౌసింగ్ విషయంలో ఈ విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇక గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ ఇంకొక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. వ్యవసాయం, కిచెన్ గార్డెన్స్, సాధారణ అవసరాలకు కావలసిన భూములను ఉపయోగించడంలో ఇక్కడి కుటుంబాలు గణనీయమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. తెహ్రీక్ గర్హవాల్ లో 12.5% మందికి తాము ఉపయోగిస్తున్న భూమికి యాజమాని ఎవరో తెలియదు. 90% మందికి పైగా అడవులను, కామన్ ల్యాండ్స్ ను కొన్ని ప్రయోజనాల కోసం ఉపయోగించారు. కానీ తెహ్రీక్ గర్హవాల్ లో ఈ ఉపయోగంపై ఎవరికి నమోదిత హక్కులు లేవు. ఫలితంగా 16% మంది జరిమానాలను ఎదుర్కోగా 4% మంది అదుపులోకి తీసుకోబడడం, అరెస్టుకు గురి కావడం వంటివి జరిగాయి. వ్యవసాయ భూముల నుంచి ఖాళీ చేయిస్తామనే బెదిరింపులను ఎదుర్కొన్నామని తమిళనాడులో సర్వేలో పాల్గొన్న వారిలో 5వ వంతు మంది చెప్పారు. సగం మందికి పైగా అటవీ భూములు, కామన్ ల్యాండ్స్ ను ఉపయోగించగా 6% మంది మాత్రమే గుర్తింపు పొందిన హక్కులను కలిగి ఉన్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొంతవరకే చేరుకున్నాయి. తమిళనాడు మినహా ఎక్కువ మంది గృహ నిర్మాణ పథకాల కింద దరఖాస్తు చేసుకోలేదు. తమకు ఎలాంటి ప్రయోజనాలు అవసరం లేదని డెహ్రాడూన్ లో 1.2% మంది చెప్పారు. అయితే తమిళనాడు, ఉత్తరాఖండ్లలో అటవీ హక్కుల చట్టం సమర్థవంతంగా అమలు కాలేదని అధ్యయనం వివరించింది. హౌసింగ్, వ్యవసాయం మొదలైన వాటి కోసం భూమి ఉపయోగించే వారి హక్కులను ప్రాధాన్యత ఎంపికగా గుర్తించాలని, హక్కులను గుర్తించలేని వారికి పునరావాసం హామీ ఇవ్వాలని అధ్యయనం సిఫారసు చేసింది. తక్కువ ధర గృహ పథకాలను, గృహ నిర్మాణానికి చట్టబద్ధమైన హక్కుల హామీలు, గృహ నిర్మాణాన్ని అభివృద్ధి చేయడంలో కార్మిక వర్గ సహకార సంఘాలను విస్తరించాలని సూచించింది. సరసమైన గృహాలు, భూమి హక్కులను సంక్షేమ పథకాలుగా కాకుండా అభివృద్ధి జోక్యాలుగా చూడాలని వివరించింది. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి D10.